సృష్టించిన భారీ వర్షాలు వరదలు రైతులకు కన్నీరు మిగిల్చాయి. 10 రోజుల క్రితం వరకు పచ్చగా కళకళలాడిన పంట పొలాలు ఇప్పుడు నీటి కుంటల్ని తలపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పైర్లు నీటి పాలయ్యాయి. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏపీపై ప్రకృతి చూపించిన ప్రకోపానికి అన్నదాతలు చివురుటాకుల్లా వణికిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు పోటెత్తాయి. భారీ వర్షాలకు బుడమేరు, ఏలేరు, కొల్లేరు సైతం విరుచుకుపడ్డాయి. పంట పొలాలను ముంచెత్తాయి. ప్రకృతి ప్రకోపంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరద పాలైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వ్యవసాయ శాఖ పరిధిలోనే 5.33 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు 3 లక్షల మంది రైతులు 1244 కోట్ల మేర నష్టపోయారు. మత్స్యశాఖ పరిధిలో 9 జిల్లాల్లో చేపల చెరువులు, పడవలు, వలలు తదితర రూపంలో మత్స్యకారులకు నష్టం జరిగింది. 142 కోట్ల ఉత్పత్తిని రైతులు నష్టపోయారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖల పరిధిలో మొత్తం పంట నష్టం 1600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. సీఎం చంద్రబాబు రైతులను ఆదుకునేందుకు మరింత సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పెట్టుబడి సాయం మరింత అధికంగా చెల్లించే అవకాశం ఉంది. అధికారులు, సిబ్బంది ప్రస్తుతం పంట నష్టం అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇక వరదల కారణంగా వర్షాలతో పత్తి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2.03 లక్షల మంది రైతులకు చెందిన 4.6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతినడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. 1104 కోట్ల విలువైన 4.80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిపై ప్రభావం పడింది. 26,000 మందికి చెందిన 57,000 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. 26,000 టన్నుల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, 58 కోట్ల మేర పంట నష్టం ఉంటుందని అంచనా వేశారు. మొక్క దశ నుంచే మిరప రైతుకు నష్టాల ఘాటు మొదలైంది. 14,000 ఎకరాల్లో మొక్కలు దెబ్బతిన్నాయి. 5,000 ఎకరాలకు పైగా పొలాలు కోతకు గురై ఇసుక మేటలు వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు, వరదల వల్ల జలవనరుల శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడ్డాయి. వాగులు, చెరువులు, కట్టలు తెగిపోయాయి. వరద నీరు పంట పొలాల్ని ముంచెత్తింది. నీటి ప్రవాహ తీవ్రతకు వ్యవసాయ భూములు దారుణంగా దెబ్బతిన్నాయి. త్వరగా వాటిని పూడ్చకపోతే దిగువ ప్రాంతాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. మళ్లీ వరద వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది వరద ఉధృతి కారణంగా కాలువల్లో నీటి ప్రవాహం పెరిగి ఇలా కట్టలు కొట్టుకుపోయాయి. ఫలితంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో జలవనరుల శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో పాటు కృష్ణానదికి చరిత్రలో లేని విధంగా వరద పోటెత్తడంతో నష్టం తీవ్రత పెరిగిందని జలవనరుల శాఖ ఇంజనీర్లు విశ్లేషిస్తున్నారు. కాలువలు, డ్రైన్లకు వందల సంఖ్యలో గండ్లు పడడంతో నీటిపారుదల శాఖకు భారీ నష్టం జరిగింది. కట్టలకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చడం, కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టడం ఇప్పుడు కత్తిమీద సాము వంటిది. ఈ పనులు పూర్తయితే గాని ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించడం వీలు కాదు. అందుకే క్షేత్రస్థాయిలో గండ్లను పరిశీలించిన ఇంజనీర్లు కొంతమేర తాత్కాలికంగా, మరికొంతమేర శాశ్వత ప్రాతిపదికన వాటిని పూడ్చడానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. గండ్లు పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ముందు లాగులు ఈ లేపే వాళ్ళని తోడితే చాలండి. కట్ట వాళ్ళు మామూలుగా వేసినా గానీ ఆగిద్ది. అది ముందు లాగులు లేచేటట్టు చూడాలి. ఇంత వద్ద వరద మేము ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడే మేము రావటం, ఈ మధ్యలో కట్టలు దిగటం అంటే మేము చూస్తాం ఇయ్యాడు. కాలువలు, డ్రైన్లలోకి వాగుల నీరు చేరి సామర్థ్యానికి మించి ప్రవహించడంతో ఎక్కడికక్కడ గండ్లు పడి వరద పొలాలపైకి వెళ్లింది. దీనివల్ల 1000 ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. కర్షకులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గండ్లు పడిన ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. మరికొన్ని చోట్ల వరద కారణంగా పొలాల్లో గుంతలు పడ్డాయి. కొట్టుకుపోయిన కట్టలు పొలాల్లో మేటలు వేశాయి. ఇప్పుడు రైతులు ఈ పొలాల్ని బాగు చేసుకోవడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వమే ఆ పని చేయాలని కోరుతున్నారు. ఆగస్టు 31వ తారీఖు కురిసిన వర్షానికి గుంటూరు ఛానల్ తెగి మా ఊరి దగ్గర పెద్ద గళ్ళు పడి ఆ
వరద అంతా ఇలా పొలం మీద పడి ఇలా చూడండి, ఇలా గళ్ళు ఇలా పడిపోయి పొలం ఇలా దెబ్బతిందండి. ఇది 2-3 ఏళ్ళు కూడా కష్టం అవుద్ది ఇలా బాగు చేసుకోవాలంటే. మెయిన్ ఈ డ్రైన్లు బాగు చేయకపోవడం వల్ల ఇలా ఫ్లడ్ ఎక్కువైపోయిందండి. అంటే చరిత్రలో ఎరగని వరద వచ్చిందండి. 30 ఏళ్ళ కూడా వర్షం వచ్చింది. గుంటూరు ఛానల్లో లాకులు ఉన్నాయండి మా ఊరి దగ్గర. ఆ లాకుల్ని స్టక్ అయిపోయినాయండి. అది ఎత్తాది కాలేదు, స్టక్ అయిపోయినాయి. ఆ స్టక్ అయిపోవడం వల్ల దాంట్లోకి ఆ గుంటూరు డ్రైనేజ్ కానీ లేకపోతే నదిలో నీటి పెట్టడం పెరగడం వల్ల వచ్చిన వరద వల్ల కానీ ఛానల్ తెగిపోయి మా ఊరి మీద ఇలా పడిందండి. ఇలా పడి పొలం ఇలా నాశనం. మామూలుగానే పొలం అంతా వరద వస్తుంది, ఆ పట్టం ఇంకా పాడైపోయిందండి. ఎన్నో ఆశలతో వాణిజ్య పంటలు సాగు చేస్తున్న కృష్ణా జిల్లాలోని నదీ తీర గ్రామాల్లోని మెట్ట రైతుల ఆశలను కృష్ణానది వరదలు అడియాసలు చేశాయి. కృష్ణా జిల్లా విజయవాడ నుంచి నాగాయలంక వరకు కృష్ణా కరకట్ట దిగువన దాదాపు 1900 హెక్టార్లలో పసుపు, కంద, అరటి, వంగ, మొక్కజొన్న, మిర్చి, టమాటో వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తుండగా కృష్ణానదికి ఒక్కసారిగా భారీ వరదలు పోటెత్తడంతో పంటలన్నీ నీట మునిగాయి. వరద నీటిలో నానిన పసుపు, కంద పంట అసలు దక్కే అవకాశమే లేదని, ఇప్పటికే పసుపు పంట కుళ్లడం ప్రారంభమైందని మోపిదేవి, చల్లపల్లి మండలాల రైతులు వాపోతున్నారు. వంగ, మిర్చి వంటి కూరగాయ పంటల్లో పూత పూర్తిగా కుళ్లిపోగా పిందె, కాయ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసేమలో గత 3 రోజుల నుంచి కృష్ణానదికి ఇన్ని లక్షల నీళ్లు వచ్చి వరదస్తం మూలంగా రైతాంగం పూర్తిగా నష్టపోయింది. లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా కమర్షియల్ క్రాప్స్ అన్నమాట. అరటి, పసుపు, కంద ఇలాంటి తోటలతో ఉంటాయి చెరుకుతో. ఇవన్నీ పెట్టుబడి కూడా చాలా ఎక్కువ రైతులకి. ప్రతి సంవత్సరం కూడా ఏదో టైంలో వరదలు వస్తాం, వాళ్ళకి అన్యాయం జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం గతంలో చరిత్రలోని విధంగా ఇన్ని లక్షల క్యూసెక్లు వరదొచ్చి ఏ ఇళ్ళు కానీ నివాసయోగ్యానికి పనికి రాకుండా, అదేవిధంగా రైతులు ఏ పంట కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద భయోత్పాతాన్ని సృష్టించింది. అంచనాలకు అందని రీతిలో వరద ఉధృతి జిల్లాను వణికించింది. ఏలేరు రిజర్వాయర్ కు 4 ఏళ్ల తర్వాత అంచనాలకు మించి వరద పోటెత్తింది. భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో ముంపు అధికంగా ఉంది. ముంపుతో అనేక గ్రామాల్లోకి వరద చేరింది. దీంతో కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం మండలాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ మండలాల్లో వేలాది ఎకరాల్లోకి వరద చేరి నదులను తలపించాయి. గొల్లప్రోలు మండలంలో ఏలేరు వరద నష్టం తీవ్రంగా ఉంది. గ్రామాలు, వరి పొలాలు భారీ నదులను తలపించాయి. ఏలేరు, పిఠాపురం మండలాల్లో ఏలేరు కాలువకు 9 చోట్ల గండ్లు పడ్డంతో 14,000 ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు మునిగిపోయాయి. పత్తి పంట తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగనే మాగాణి, మిర్చి బాగా నష్టం వాటిల్లిందండి. కౌలు రైతులు మేము ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇప్పటికి ఏదైనా దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మునిగిపోయింది, ఏమిటికి పనికిరావు. దాన్ని మళ్ళీ నాటేసుకుంటే తప్ప అసలైతే చేతికి రావు. ఎకరానికి 20-25,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు. ఆల్రెడీ ఏమీ లేదు, వారం మంచి నేలల్లోనే మెరుగు. ఇప్పుడు ఈ నల్లవాక్ కింద ప్రతి రైతుకు జరిగిన సమస్య మొత్తం ఇది. వాళ్ళ ఇక దయుండి ఇస్తే ఏదో కౌలు చేసుకున్న వాళ్ళు కొంచెం శుభ్రంగా ఉంటారు. ఏడన్నా రెంట్కి తెచ్చిన కాడ, వడ్డీలకు తెచ్చిన కాడ, లేదంటే వీడు గడ్డి ముందే బుడ్డి. మొత్తానికి ఏపీలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతీశాయి. తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.